అమర్నాథ్ యాత్రికులు సురక్షితంగా ఢిల్లీ ఏపీ భవన్ కు చేరుకున్నారు. వీళ్లంతా అమర్నాథ్ యాత్రకు వెళ్లి జమ్మూ కాశ్మీర్లోనే చిక్కుకుపోయారు. వీరిని రక్షించి ఢిల్లీ ఏపీ భవన్ లో వసతి కల్పించారు. ఇక్కడి నుంచి వారి వారి సొంతూర్లకు తరలిస్తారు. సార్ మేము 15 మంది బ్యాచ్గా అనంతపూర్ నుంచి వెళ్ళామండి. మేము 7వ తేదీ జమ్మూకి చేరుకున్నాము. మార్నింగ్ ట్రైన్ ద్వారా 7వ తేదీ సాయంత్రం శ్రీనగర్కి వెళ్ళాము. బాల్టాల్ నుంచి హెలికాప్టర్లో అమర్నాథ్ వరకు వెళ్ళాలని, కానీ బాల్టాల్లో టికెట్స్ కష్టంగా ఉంది, పెహల్గాం వెళ్ళమని చెప్పారు. మళ్ళీ ఆ నైట్ శ్రీనగర్లో స్టే చేసి నెక్స్ట్ మార్నింగ్ పెహల్గాంకి వచ్చాము 8వ తేదీ. పెహల్గాంలో కూడా కొంచెం టైట్గానే ఉన్నాయి టికెట్స్. 9th మాకు టికెట్స్ ఇచ్చారు. 9th టికెట్స్ అరేంజ్ చేస్తామన్నారు. అదేవిధంగా టికెట్స్ కూడా ఇచ్చారు. ఒక ఏదో టెర్రరిస్ట్ ఎన్కౌంటర్ చేశారని ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది. మేము లేచి రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి మొత్తం వీధులన్నీ ఖాళీగా ఉన్నాయి, షాపులన్నీ బంద్ ఉన్నాయి. అంతా అక్కడ వాళ్ళని అడిగితే ఇవాళ కర్ఫ్యూ ఉంది, ఇలా టెర్రరిస్ట్ను అటాక్ చేశారు కాబట్టి కర్ఫ్యూ ఉంది, ఇది ఒక 2-3 రోజుల వరకు ఉండొచ్చని అక్కడ మాకు హెలిప్యాడ్ ఇన్ఛార్జ్ సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ప్రశాంత్ సింగ్ గారు చెప్పారు. మీరు ముందు దర్శనానికి వెళ్ళిరండి, బాబా దర్శనానికి వెళ్ళిరండి, దర్శనం అయ్యి వచ్చాక చూద్దామని చెప్పారు. మేము వాళ్ళ 9th మధ్యాహ్నానికి అమర్నాథ్కి వెళ్ళాము. వెళ్ళి నైట్ హాల్ట్ అక్కడే ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే ఒక బ్యాడ్ క్లైమేట్ వల్ల హెలికాప్టర్స్ కూడా రెగ్యులర్గా ఫ్లై కావడం లేదు. దాంతో వీళ్ళు రెగ్యులర్గా ప్యాసింజర్స్ పంపించడానికి కూడా ప్రాబ్లం అవుతుంది. సో మేము 10:30కి అమర్నాథ్ నుంచి పహల్గాంకి వచ్చేసాము హెలికాప్టర్లో. వచ్చాక మళ్ళీ ప్రశాంత్ సింగ్ గారిని అడిగితే సిచ్యుయేషన్ అలాగే కంటిన్యూ అవుతుంది, ఇంకా గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి, మీరు 2-3 డేస్ స్టే చేయాలంటే అప్పుడు మేము కొంచెం వరి అయ్యాం. 2-3 డేస్ స్టే చేయాలంటే ఎక్కడ చేయాలి, ఒక మాకు తెలియని ప్రదేశము, కర్ఫ్యూ ఉండే ప్రదేశంలో చేయాలంటే ఎట్లా అనుకున్నాము. వాళ్ళనే అడిగితే మీరు బేస్ క్యాంప్ అయినా ఉండొచ్చు, మీరు హోటల్లో ఉంటామంటే హోటల్లో కూడా అరేంజ్ చేస్తామన్నారు. అంటే మన తెలుగు వాళ్ళు ఇక్కడ వచ్చారనేసరికి వాళ్ళకు కూడా ఒక విధమైన అభిమానము, ఆతృత కలిగాయండి. ఇది ఎందుకంటే ఇటువంటి కండిషన్ అందరూ ఇక్కడ ఉండడం అనేది ఇబ్బందిగా ఉందని. కానీ వాళ్ళందరూ దాదాపు ప్రతి గంటకు మానిటర్ చేశారు. ఒకటి పగలైతే పంపించాము, రాత్రి పంపిస్తాం, మీరు రెడీగా ఉండండి అని చెప్పారు. మేము అప్పుడు కొంచెం టెన్స్ ఫీల్ అయ్యాము. పగలు గొడవలు జరుగుతున్నాయి, రాత్రి అయితే ఇది ఇబ్బంది లేదని అనుకున్నామండి. మేము అమర్నాథ్ యాత్ర వెళ్ళామండి. 15 మందిమి. 6th వెళ్ళాము, 7th శ్రీనగర్కి వెళ్ళాం. శ్రీనగర్ నుంచి అక్కడ అమర్నాథ్కి పహల్గామ్ అని అక్కడ ఒక విలేజ్, అక్కడికి వెళ్ళి ఒక రూమ్ తీసుకుని 9th మాకు ఫ్లైట్ ఇది దొరకల టికెట్లు అండి. 10th దేవుడి దగ్గర దర్శనానికి వెళ్ళాం. దేవుడి దగ్గర దర్శనానికి వెళ్తే డోలీలో వెళ్ళొచ్చు, గుర్రంలో వెళ్ళొచ్చు. అంటే ఎవరికి ఇష్టం వాళ్ళు. అక్కడ పోతే రిస్కీ యాత్రే గాని అయితే అక్కడికి పోయిన వాళ్ళకి ఎవరికి ఎలాంటి అపాయం జరగదండి. అది దేవుడికి వరము. నిజంగానే అది గాడ్ గిఫ్ట్. శివనాగ్ని నేను చీమైన పుట్టదు అంటారు కదా, అలాగా. నేను ఒకటి ఏం అడుగుతున్నానంటే, ఇప్పుడు మాకు మినిస్టర్ వాళ్ళు వీళ్ళు రికమెండేషన్ తెలిసిందుకొని మిలిటరీ వాళ్ళు కానీ మిలిటరీ వాళ్ళ కమాండర్కి ఫోన్లు పోయి అంతా హెల్ప్ చేశారు. ఏమీ లేని వాళ్ళకి ఎలాగా చేస్తారు, వాళ్ళు కూడా చేయాలి కదా అని నా ఉద్దేశం అండి. గత వారం రోజుల నుంచి కురుస్తోన్న వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తోన్న గోదావరి నది ప్రవాహం తగ్గుముఖం పట్టింది. నిన్న ఇవాళ వర్షాలు కురవకపోవడంతో గోదావరి నీటిమట్టం తగ్గింది. దీంతో పలు లోతట్టు ప్రాంతాల ప్రజలు వరదల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. నదీ పరివాహక ప్రాంతంలో పంటలు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. గోదావరి వరదతో ఆదిలాబాద్ జిల్లా నుంచి తూర్పు గోదావరి దాకా తెలుగు ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. వరద ముంపుకు గురైన బాధితులు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. వరద నీటిలో మునిగి పత్తి, కందులు, సోయా పంటలు ఎక్కువగా నష్టపోయాయి. గోదావరి వరదతో నిండా మునిగామన్న రైతులు తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో 6 రోజులుగా కురుస్తోన్న వర్షాల కారణంగా వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. దీంతో తీవ్ర ఆందోళనలో ఉంది రైతాంగం. ప్రధానంగా పెనుగంగా ఉధృతంగా ప్రవహించడంతో సిర్పూర్, బెజ్జూర్, దేహగం, కౌటాల, బేలా, తాంసీ, తలమడుగు గ్రామాల్లో పంట పొలాల్లోకి చేరింది. పత్తి, కందులు, సోయా పంటలు ఎక్కువగా నష్టపోయాయి. కుండపోత వానతో నిండా మునిగామన్న రైతులు తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో పొగాకు రైతులతో సమావేశమయ్యారు వైసీపీ అధినేత జగన్. వర్షాలు రాకముందే పొగాకు కొనాల్సి ఉండగా ఇప్పటికీ ప్రభుత్వం కొనుగోలు చేయలేదని మండిపడ్డారు. ధరల స్థిరీకరణ నిధి ఏమైందని ప్రశ్నించారు ప్రతిపక్ష నేత. తాను పర్యటిస్తున్నానని తెలిసి ధరలు పెంచారని, వెళ్లిపోయాక 2 రోజుల్లో రేట్లు పడిపోతాయన్నారు జగన్. అప్పుడు మాత్రం కాస్తో కూస్తో రేటు పెరిగింది. ఈ సంవత్సరం కూడా జంగారెడ్డిగూడెంలోకి నేను వస్తున్నాను అని, ఇక్కడికి వస్తున్నాను అని తెలిసిన తర్వాత 2 రోజుల కిందట 155 రూపాయలు, ఇవాళ 175 రూపాయలకి ఇవాళ పెంచినారు. అంతేనా? మళ్ళీ నేను వెళ్ళిపోయిన తర్వాత, ప్రోగ్రాం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 2 రోజులకు మళ్ళీ రేట్ డమాలని మళ్ళీ కిందకి వేసేస్తాను. అంతేనా? ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే అడుగడుగునా అడ్డుకునేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు మంత్రి దేవినేని ఉమ. ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారాయన. బందరు పోర్టు అభివృద్దిని అడ్డుకుంటే చూస్తూ ఊరుకోబోమని, రైతుల్ని ఒప్పించి భూ సమీకరణ చేపడతామని చెప్పారు దేవినేని. పోర్టు నిర్మాణం చేస్తాం. మేము ఒకటే అడుగుతున్నాం, ఇవాళ ఈ పోరాటం చేసే పెద్ద మనుషులంతా కూడా మాజీ శాసనసభ్యుడు కావచ్చు, రామచంద్రయ్య కావచ్చు, ధర్మాన ప్రసాద్ కావచ్చు, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు గెలకెల దిండి నుంచి పోర్టు గోగులేరుకి అమ్మినప్పుడు మీరందరూ కూడా ఆయనతో కలిసి పనిచేయలేదా? ఆ రోజు మీరెందుకు ఈ ప్రాంత అభివృద్ధి కానీ మచిలీపట్నంలో పోర్టు కావాలని ఆ రోజు మీకు ఎందుకు గుర్తు రాలేదు? తర్వాత 10 సంవత్సరాల్లో వివిధ హోదాల్లో 2 పార్టీల్లో పెత్తనం చలాయించిన నాయకులంతా కూడా ఇవాళ మళ్ళీ పోరాటాలని, పోర్టును చెడగొట్టడానికి, పోర్టు రాకుండా అడ్డుపట్టడానికి, అభివృద్ధి అడ్డు కోసం ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు. డెఫినెట్ గా ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్లి పెద్ద ఎత్తున మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తాం. హైదరాబాద్ లో అర్ధరాత్రి మంత్రి కేటీఆర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నగర వాసులకు అసౌకర్యం కలగకుండా, ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా, మీడియాకి సైతం తెలపకుండా మంత్రి పర్యటన కొనసాగించారు. మంత్రి ఆకస్మిక తనిఖీలతో అధికారులు పరుగులు తీశారు. ప్రాథమిక విధులు నిర్వహించడంలో విఫలమైన జీహెచ్ఎంసీ అధికారుల అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. పెయింటింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని వారిని ఆదేశించారు. రోడ్లు, నీటి సరఫరా, బస్ స్టాపుల్లా ఇలా ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించిన మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. విజయవాడ కృష్ణలంకలో వినూత్న నిరసన తెలిపింది బీజేపీ. హైవేపై 3 సబ్వేలు నిర్మించాలని డిమాండ్ చేస్తూ అంతా కలిసి గుండు గీయించుకున్నారు నేతలు. అనంతరం 3 సబ్వేలను నిర్మించాల్సిందేనంటూ నినాదాలు చేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య పథకాన్ని సక్రమంగా అమలు చేయకపోతే ఆసుపత్రి లైసెన్స్ ను రద్దు చేస్తామని హెచ్చరించారు మంత్రి కామినేని శ్రీనివాసరావు. రాజమండ్రి పర్యటనలో భాగంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన ఎన్టీఆర్ ఆరోగ్య పథకం సక్రమంగా అమలయ్యేలా చూస్తామన్నారు. త్వరలోనే వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామన్నారు ఆయన.
లేదు. మాకు కొంత ఎక్కువ ఖర్చు అవుతుంది హెల్త్లో. మేము 938 ఉన్న డిసీజ్ని 1144 చేసాం. 2 లక్షల్ని 2,50,000 చేసాం. కొత్త హాస్పిటల్స్ ఇచ్చాం. యూజర్స్ పెరిగారు. అందుకని మాకు బడ్జెట్ పేమెంట్స్ ప్రాబ్లం ఉన్నాయి. అయినా సరే ఇబ్బంది పడి ఇస్తున్నాం. మొన్న వాళ్ళు పిలిచి డాక్టర్లందరినీ పిలిచి ఒక 15 రోజులు ఆలస్యంగా అయినా మొత్తం పేమెంట్స్ చేసాం. మార్చిలో ఎండింగ్కి ఇస్తామన్నా ఏప్రిల్లో ఇచ్చాం. దయచేసి నేను అందరినీ కోరేది, పేదవాడికి లేదు అని ఎవరు నిరాకరిస్తానికి వీల్లేదు. డెఫినెట్గా ఒక సర్క్యులర్ పంపించేస్తాం. కృష్ణా పుష్కరాల్లో భక్తుల దర్శనార్థం విజయవాడలో నిర్మిస్తున్న శ్రీవారి నమూనా ఆలయాన్ని పరిశీలించారు టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు. ఆలయ నిర్మాణ పనులు వేగంగా చేయాలని సిబ్బందిని ఆదేశించారు. పుష్కరాల కంటే ముందే ఆలయాన్ని పూర్తి చేసి దర్శనానికి అనుమతి కల్పించాలని సూచించారు. ఆగస్టు 7 నుంచే దర్శనం చేసుకునేంత వేగంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మరోవైపు పుష్కరాల సందర్భంగా అమరావతితో పాటు కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళంలో ఉన్న మహావిష్ణు ఆలయంలో ధర్మ ప్రచార కార్యక్రమాలు చేపడతామన్నారు జేఈఓ. ముహూర్తం ప్రకారం ఆగస్టు 7వ తారీఖు ఉదయం 7:30-9 గంటల మధ్యలో ఆలయానికి సంబంధించిన ప్రతిష్టాది కార్యక్రమాలు ఆగమోక్తంగా జరుగుతుంది. ఆ తర్వాత భక్తుల్ని అనుమతించడం జరుగుతుంది. ఆ లోపల పనులన్నీ కూడా పూర్తవుతాయి. కాబట్టి 5వ తారీఖు లోపల తప్పకుండా అవుతుంది. మామూలు వెరసి 31 లోపల పూర్తి చేయడానికి ఇప్పుడున్నటువంటి క్రమంలో అయితే మాత్రం 31, 1, 2 తారీఖులంతా పూర్తి చేయగలం. సునాయాసంగా 75,000 మందికి దర్శనం చేయించగలము. మామూలుగా ఇంతకుముందు ఉన్నట్లే అక్కడ మాదిరిగానే మనము అందరూ అధికారులు అందరూ కూడా లైన్స్ నిలబడుకొని చేయవలసిన పరిస్థితి వస్తే 1,00,000 మంది వరకు కూడా దర్శనం చేయించగలము. కానీ ఇది మామూలు మన బయటకు వచ్చి ఊర్లో నిర్మిస్తున్నటువంటి ఆలయం కాబట్టి మామూలు పద్ధతిలో 4 గంటలకు ఆలయం ఓపెన్ అయి రాత్రి 10 గంటలకు క్లోజ్ చేయడం జరుగుతుంది ఏకాంత సేవతో. సేవలన్నీ కూడా స్వామివారికి జరగవలసిన కైంకర్యాలన్నీ కూడా ఏకాంతంగా జరుగుతాయి. అన్నీ కూడా ఆగమోక్తంగా జరుగుతుంది. స్వామివారి దర్శనం మాత్రం నిరంతరంగా భక్తులకు ఉదయం 4:30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మనకు ఏర్పాటు చేయడం జరుగుతుంది.